బ్రేకింగ్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ దాడిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ సబ్ జైలర్ గా పనిచేస్తున్న నాగరాజు ఈ దాడికి రైతులను ప్రజలను ఉసిగొల్పినట్లు పోలీసులు గుర్తించారు. రాజోలి పోలీసులు నాగరాజును ఏ3గా చేర్చారు. నాగరాజు కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సబ్ జైలర్ పెద్దదన్వాడ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు తనకు ఉన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలోనూ నాగరాజు ఆ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసుల వీడియో క్లిప్పింగ్ లో గుర్తించినట్లు సమాచారం. పెద్దదన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పెద్దదన్వాడ గ్రామస్తులు అదేవిధంగా చిన్నదన్వాడకు సంబంధించిన గ్రామస్తులందరూ కూడా సహనం కోల్పోయి క్యాంపు పైకి దాడి చేసి పెట్రోల్తోనూ అదేవిధంగా కర్రలు తీసుకొని కారం పొడులు తీసుకొని డ్యామేజ్ చేయడం జరిగింది. కొంతమందిని అక్కడ పనిచేసే వర్కర్స్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అందులో కంట్రోల్ చేసే భాగంలో పోలీసుల మీద కూడా రాళ్ళు రువ్వారు. కొంతమంది కట్టెలతో కూడా కొట్టడం జరిగింది. అందులో భాగంగా 12 మందిని మేము రిమాండ్గా తరలించడం జరిగింది ఈరోజు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చూస్తున్న మొత్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీ మంటలు కాకరేపుతున్నాయి. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఈ గొడవ వెనక ప్రధాన సూత్రధారిగా కూడా తెలుస్తుంది. ఏ3గా కూడా ఆయన పోలీసులు చేర్చారు. మొత్తంగా నాగరాజు ఆచూకీ ఏమైనా లభించిందా? డీటెయిల్స్ ఏంటి? మురళి, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దదన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించి దాడిలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లాలోని సబ్ జైలర్ గా పనిచేస్తున్న నాగరాజు ఈ దాడి వెనుక కీలకంగా పరిణమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ విచారణలో భాగంగా వీడియో క్లిప్స్ ద్వారా నాగరాజు ఏ3గా ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చారు. అతని కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. నాగరాజుకు సంబంధించి సొంత ఊరు దన్వాడ కావడంతో అక్కడ పరిసర ప్రాంతాల్లో నాగరాజుతో పాటు ఆయన బంధువులకు కూడా 100 ఎకరాల్లో భూములు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ భూములను కాపాడుకోవడానికే చాలా రోజులుగా నాగరాజుతో పాటు అక్కడ రైతులు 12 గ్రామాలకు చెందిన రైతులు అక్కడ గ్రామ ప్రజా సంఘాలతో నాగరాజు కూడా అంటే వాళ్ళతో కలవడం, దానికి సంబంధించిన ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అయితే పోలీసులు అయితే తెలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగరాజు ప్రస్తుతం అయితే నాగర్ కర్నూల్ జిల్లా సబ్ జైలర్ గా పనిచేస్తున్న ఆయన అక్కడ పెట్రోల్ బంక్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన జైలుకు సంబంధించిన పెట్రోల్ బంక్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయనకు సంబంధించి గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఆ రోజు కూడా అక్కడ దాడి ఎక్కడైతే జరిగిందో ఆ రోజు కూడా వీడియో పోలీసులు సేకరించిన వీడియోల క్లిప్పింగ్లలో కూడా అక్కడ ఆయన ఉన్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. ఈ దాడి వెనుక నాగరాజు పాత్ర ఏంటి, నాగరాజు వెనుక ఇంకెవరు ఉన్నారు, ఎవరైనా ప్రజాప్రతినిధులు ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ సంఘటన చూసుకుంటే పెద్ద ఎత్తున ఇప్పుడు నాగరాజు ఒకటే గవర్నమెంట్ ఎంప్లాయీ, నాగరాజే కాకుండా ఇతర వ్యక్తులు ఎవరన్నా ప్రోత్సహించారా, దీని వెనుక ఒక కాంగ్రెస్ నేత ఉన్నట్టు కూడా సమాచారం అందుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దాడికి ముఖ్య కారణము ఎవరు దాడికి ప్రేరేపించారా, ప్రజలను ఎవరు రెచ్చగొడుతున్నారు, అక్కడ గ్రామస్తులను ప్రజా సంఘాలను ఎవరు రెచ్చగొడుతున్నారు, దానిపైన పోలీసులు అయితే కులంకషంగా విచారణ అయితే చేపడుతున్నారు. మురళి, థ్యాంక్ యూ వెంకటేష్.